కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టితిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కనులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాటలాడి నమ్మిక ఉంచితిని. నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి.